ఎలీషా గారు, వాళ్ళ పిల్లలు ఎటువంటి వాళ్ళు? ఆయన ఉన్నట్టు నీతిగా ఉన్నారా? ఆయన ఉన్నట్టు ప్రార్థనలు చేశారా? లేదు. వారికి ఇష్టం వచ్చినట్లు త్రాగుతూ వారికి ఇష్టమైన రీతిగా జీవించేవాళ్ళు. వారందరి వల్ల ఎవరికి అవమానం కలిగింది? ముందుగా ఎలీషా గారికి కలిగింది, అంతకంటే ఎక్కువగా దేవునికి కలిగింది. ఇక్కడ కూడా ఇలాగే ఇలా కుమారుణ్ణి ఇస్తే ఈ యొక్క యెహోరాము తన తండ్రి వాళ్ళు ఎలా బ్రతికారన్నది మర్చిపోయి దుర్మార్గమైనటువంటి ఆ యొక్క సంతానము మార్గంలోనే తిని కూడా నడిచాడు. సో అందుకని దేవుడు ఈ వాక్యంలో చెప్తూ పత్రికలో ఏలియా ద్వారా రాస్తూ ఈ మాటలను యెహోరాముకు చెప్తున్నాడు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. ఎవరెవరిని? నీ ఎంతమంది భార్యలు ఉంటే వాళ్ళని, నీ పిల్లల్ని, నీకున్న వస్తువులందరినీ ఏం చేస్తాడు?